నమస్తే. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ఇండియా మరియు యుఎస్ఏ, ఆస్ట్రేలియా, యూకేలోని మన తెలుగువారికి ఒక ముఖ్యమైన అలర్ట్. ఈ శుక్రవారము వృశ్చిక, ధనస్సు, మీనరాశుల వారు డబ్బు విషయంలో ఒక పొరపాటు చేయబోతున్నారు. ఆ పొరపాటు ఏంటి? ఆ డబ్బంతా ఎందుకు నీలపాలు కాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. నమస్కారం. నేను మీ రుద్రోజు నాగరాజు. ఖచ్చితమైన ముహూర్తాలతో మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్న కులుగురు టీవీ పంచాంగ విశేషాలకు స్వాగతం. తేదీ 12/6/2026. పరాభవనామ సంవత్సరం అధిక జ్యేష్ఠమాసం పూర్తయి నేటి నుంచి నిజ జ్యేష్ఠమాసం శుక్లపక్షం ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు శుక్రవారం. దీనిని శాస్త్రంలో భృగువాసర అంటారు. ఐశ్వర్యానికి, కళలకు మరియు భోగభాగ్యాలకు అధిపతి అయిన శుక్రగ్రహానికి సంబంధించిన రోజు ఈ రోజు. తిథి నక్షత్రాల సమయాలను ఖచ్చితంగా గమనించండి. తిథి పితృకార్యాలకు ఉద్దేశించిన అమావాస్య ముగిసి నేడు శుద్ధ పాడ్యమి తిథి ఉదయం 11:45 వరకు ఉంటుంది. ఆ తదుపరి విధియా ప్రవేశిస్తుంది. పాడ్యమి నాడు పనులకు ప్రణాళికలు వేసుకోవడానికి తప్ప కొత్త లావాదేవీలు అమలు చేయకూడదు. నక్షత్రం సూర్యగ్రహ పాలిత అగ్నితత్వానికి చెందిన కృతికా నక్షత్రం ఈ రోజు రాత్రి 7:15 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం వస్తుంది. కృతికా నక్షత్రం ఉన్నంత వరకు పాత అప్పులు తీర్చడానికి, శత్రులపై విజయం సాధించే పనులు చేపట్టడానికి ఎంతో అనుకూలము. అద్భుతమైన శుభ సమయములు ఈ రోజు ఉదయం 6:30 నుండి 7:40 వరకు, మధ్యాహ్నము 11:15 నుండి 12:45 వరకు, ఇక సాయంత్రము 5:20 నుండి 6:35 వరకు. విదేశాలలో ఉన్నవారు మీ స్థానిక సూర్యోదయాన్ని బట్టి ఈ ముహూర్తాలను అడ్జస్ట్ చేసుకోగలరు. ఇది కేవలం చిన్నపాటి పనులకు మాత్రమే వాడుకోండి. ఇక ప్రమాదకరమైన, అప్రమత్తంగా ఉండవలసిన సమయాలు. ఈ నెగిటివ్ సమయాలలో ఆన్లైన్ షాపింగ్, కొత్త అగ్రిమెంట్లు, మనీ ట్రాన్స్ఫర్స్ మానుకోండి. దుర్ముహూర్తము ఉదయం 8:31 నుండి 9:19 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:48 నుంచి 1:36 వరకు. ఇక వర్జం విషయానికి వస్తే వర్జం మధ్యాహ్నం 1:45 నుండి 3:15 వరకు ఉంటుంది. ఇక అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన వారు వృశ్చిక, ధనస్సు, మీన రాశి జాతకులు. ఈ రోజు మీకు ఘాతవారము. శుక్రవారము, కృతికా నక్షత్రము, సూర్యుడు. రవి శుక్రుల కలయిక ప్రభావం వల్ల మీకు ఈ రోజు అహంకారము మరియు విలాసాల పట్ల ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది. క్షణిక ఆవేశంలో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసి ఘోరమైన ధన నష్టాన్ని కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా వ్యతిరేక లింగ వ్యక్తులతో, స్త్రీలు పురుషులతో, పురుషులు స్త్రీలతో, ఆఫీస్లో గాని బయట గాని కొంత అసభ్యకర వాదనలకు దిగకండి. పరువు పోయి తీవ్ర ఆపదలు ఎదురయ్యే అవకాశం ఉంది. దోష నివారణకి ఈ రోజు లలిత సహస్రనామం పఠించండి లేదా అమ్మవారికి ఎర్రటి పూలతో కుంకుమార్చన చేయించండి. శుభం భూయాత్.